ఇక ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు ఊరట దక్కింది. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమానాల ల్యాండింగ్, పార్కింగ్ రుసుములను 25% తగ్గించుకోవాలని కోరింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల పాటు ఈ తగ్గింపులు కొనసాగించాలని స్పష్టం చేసింది. రైట్. ఇక దేశంలో పెద్ద విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియాలకు యుద్ధం వల్ల భారీ నష్టం వాటిల్లింది. విమానాశ్రయాలు వసూలు చేసే కొన్ని రుసుములను తగ్గించేలా చూడమని ఆయా విమానయాన సంస్థలు కేంద్రాన్ని అభ్యర్థించాయి. ఈ క్రమంలోనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ ఫోర్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఆదేశాలపై స్పందించింది. ఈ తాత్కాలిక ఛార్జీల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన క్రమంలో విమానయాన రంగం పుంజుకుంది. ఇండిగో షేర్లు 10% పెరిగాయి.